హాయ్ హలో నమస్తే డియర్ కస్టమర్స్. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి తల్లిదండ్రులు గల వారి పిల్లల బంగారు భవిష్యత్తులో ఏ లోటు లేకుండా సుఖంగా ఉండాలని, మంచి చదువుతో పాటు వారి పిల్లలు ఎదిగే టైంకి ఇటు రెసిడెన్షియల్గా అటు కమర్షియల్గా అద్భుతంగా డెవలప్ అయ్యి భారీగా రేట్లు పెరగడానికి అవకాశం ఉన్న ఒక మంచి లొకేషన్లో ఒక బెస్ట్ ప్రాపర్టీని సంపాదించి పెట్టాలని. అదే మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కొన్న స్థలం రాజధానిలో ఉంటే, అది కూడా రేపటి రోజున రాజధానిలో ఒక హాట్స్పాట్గా డెవలప్ అయితే ఇంకా మీ పిల్లల భవిష్యత్తుకి తిరిగే ఉండదు. యాజ్ పర్ లేటెస్ట్ సర్వే మన రాజధాని అమరావతి క్యాపిటల్ రీజన్ మొత్తంలో ఒక రోడ్డు కీలకంగా మారబోతుంది. అదేంటంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం నేషనల్ హైవే 65 రాజధానిలో కీలకంగా మారబోతుంది. దానికి గల కారణం బందర్ పోర్టు. రేపటి రోజున ఈ రోడ్లో హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకి ట్రాన్స్పోర్టేషన్ భారీగా పెరుగుతుంది. ఇదే నేషనల్ హైవే 65లో ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది. అదేదో కాదు, కంచికచర్ల రానున్న రోజుల్లో ఒక మంచి హాట్స్పాట్గా మరో కోకాపేట గచ్చిబౌలిలా డెవలప్ అవనుంది. కాబట్టి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకే మన ఆంధ్రప్రదేశ్ శాస్త్ర రాజధాని అమరావతిలో వితిన్ షార్ట్ టైంలోనే అన్ని విధాలుగా అద్భుతంగా డెవలప్ అయ్యే వన్ ఆఫ్ ద బెస్ట్ లేఅవుట్లో తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవడానికి ఇది మాత్రమే కరెక్ట్ టైం. ఇక కంచికచర్లోని మా లేఅవుట్ పేరు ఇన్స్పైర్ హెవెన్స్. ఇది CRDA అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఈ వెంచర్కి LP నెంబర్ అంటే లేఅవుట్ ప్లాన్ నెంబర్ కూడా 2024లోనే వచ్చేసింది. మీరు ఈ వీడియోలో చూస్తున్న లేఅవుట్ పూర్తిగా తార్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి కమర్షియల్ లేఅవుట్. అది మాత్రమే కాక ఈ వెంచర్ 4 వైపుల రోడ్లు కలిగి ఎటు చూసిన ఫుల్ కనెక్టివిటీతో ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది పూర్తిగా ఊరిని ఆనుకుని పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉన్న CRDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. ఈ వెంచర్కి 3 వైపుల 80 అడుగుల రోడ్లు, మరోవైపు 50 అడుగుల రోడ్లు కలిగి ఉన్న ద బెస్ట్ లేఅవుట్ ఇన్ ఎంటైర్ కంచికచర్ల. అండ్ ఇది పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉన్న లేఅవుట్. సో ఇప్పటికిప్పుడు షాపులు, ఇల్లు కట్టేసుకోవచ్చు. ఏ వెంచర్ అయినా సరే అయితే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటాయి లేదా ఇళ్ల పక్కన ఉంటాయి. ఈ 2 క్వాలిటీస్ కలిగిన లేఅవుట్స్ అడపా ఎక్కడో ఒకటి ఉంటుంది. మరియు ఈ ఏరియా డెవలప్ అవడానికి ఇన్ని అవకాశాలు ఉన్న లేఅవుట్స్ కూడా నూటికో ఒకటి ఉంటుంది. అదే ఈ లేఅవుట్. కంచికచర్ల మొత్తంలో కూడా ఇలాంటి లేఅవుట్ మరొకటి లేదు. వెంచర్ని చూడగానే జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే కాక ఈ వెంచర్ కన్స్ట్రక్షన్ కూడా బాగా పనికొస్తుంది. ఇక CRDA రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ CRDA నార్మ్స్ ప్రకారం వెంచర్లో మేము చేయబోయే డెవలప్మెంట్స్ వచ్చేసి అన్ని 40 అడుగుల తార్ రోడ్లకి ఇరువైపులా అవెంజర్ ప్లాంటేషన్, ఓపెన్ డ్రైనేజ్, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, 3 ఫేజ్ కరెంట్ సప్లై, వాటర్ ట్యాంక్ మరియు ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్, మీ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్స్ ప్లే పార్క్, మీరు మరియు మీ ఇంట్లో పెద్దవారు జాగింగ్ లేదా వాకింగ్ చేయడానికి వీలుగా వాకింగ్ ట్రాక్స్, మా వెంచర్లో ప్లాట్ కొనుక్కున్న కస్టమర్స్ నేమ్ బోర్డ్, మోడర్న్ ఎంట్రన్స్ ఆర్చ్, వెంచర్లో స్ట్రీట్ లైట్స్, 100% వాస్తు క్లియర్ టైటిల్తో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, షాపులు కట్టేసుకోవచ్చు అండ్ ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. ఇది CRDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. సో ఇందులో ప్లాట్స్ కొనే ప్రతి కస్టమర్కి CRDA అప్రూవల్ ప్రొసీడింగ్స్ మరియు లింక్ డాక్యుమెంట్స్తో కూడిన ఒక పెద్ద బుక్లెట్ మా కంపెనీ మీకు ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది CRDA అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీకు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ వస్తాయి. ఈ లేఅవుట్లో కొనడం వల్ల మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మారిన CRDA నార్మ్స్ ప్రకారం 2025లో LP నెంబర్ వచ్చే ప్రతి లేఅవుట్లో జస్ట్ 30 అడుగుల రోడ్లు వేస్తే సరిపోతుంది. బట్ మా వెంచర్కి 2024లోనే 40 అడుగుల తార్ రోడ్లతో LP నెంబర్ వచ్చేసింది. మీరు తీసుకునే స్థలం ముందు ఎంత పెద్ద రోడ్డు ఉంటే మీ స్థలానికి ఫ్యూచర్లో అంత డిమాండ్ ఉంటుంది. సో మేము అన్ని 40 అడుగుల తార్ రోడ్లు వేస్తున్నాం కాబట్టి మా వెంచర్లో తీసుకోవడం వల్ల మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కంచికచర్లనే ఒక హాట్స్పాట్గా గుర్తించడానికి, కంచికచర్ల భారీగా డెవలప్ అవ్వడానికి కంచికచర్లకి చాలా అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. రేపు మాపో శాస్త్ర రాజధాని అమరావతి అని మరో గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. నెక్స్ట్ మన ప్రధానమంత్రి మోడీ గారు ఏప్రిల్ 15 అంటే ఈ నెల 15వ తారీఖున అమరావతి రానున్నారు. దానికోసం 250 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పొలాల రేట్లు భారీగా పెరిగాయి. అటు రాజధానిలో ఇటు కంచికచర్లో భారీగా పొలాల రేట్లు పెరిగాయి. వన్స్ మోడీ గారు కనుక వచ్చి వెళ్ళారంటే అమాంతం రేట్లు భారీగా పెరిగిపోతాయి. కాబట్టి ఒకవేళ మీరు ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. ఔటర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ కనుక చూసినట్లుంటే కృష్ణానదికి ఒకవైపు రాజధాని అమరావతి ఉంటే మరొక వైపు కంచికచర్ల ఉంది. మధ్యలో కృష్ణానది ఒక్కటే మాత్రమే అడ్డుగా ఉంది. సో కృష్ణానదిపై 3 బ్రిడ్జిలు, ఒక బ్యారేజీ, ఒక రైల్వే ట్రాక్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి కేవలం 1.5 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయబోతున్నటువంటి ఎర్రబెల్లం టు నంబూరు వయా కోర్ క్యాపిటల్ అమరావతి నూతన రైల్వే లైన్కి రైల్వే స్టేషన్ ఉన్నది గొట్టిముక్కల్లోనే. దట్ మీన్స్ రైల్వే స్టేషన్ కట్టేది మరెక్కడో కాదు, గొట్టిముక్కల్లోనే మన వెంచర్కి వెనక వైపు జస్ట్ 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే. అది కూడా మన వెంచర్ దక్షిణ గోడకు ఆనుకొని ఉన్న 80 అడుగుల రోడ్డు ద్వారానే గొట్టిముక్కల రైల్వే స్టేషన్కి వెళ్ళాలి.
ఈ నెల 15వ తారీఖున ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి స్టార్ట్ చేయబోతున్నటువంటి మన రాజధాని అమరావతికి తలమానికంగా మారిపోతున్నటువంటి అమరావతి అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళేది మరి ఎక్కడో కాదు, గొట్టముక్కల్లోని మన వెంచర్ దగ్గరలోనే. యాజ్ పర్ 2025 లేటెస్ట్ ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్, ఓఆర్ఆర్ మొదటిగా స్టార్ట్ చేసింది కంచికచర్లలోనే. కంచికచర్ల వద్ద నుండి గుంటూరు దాటిన తర్వాత వచ్చే బొత్తూరు వద్ద వరకు ఫస్ట్ ప్యాకేజ్ కింద అవుటర్ రింగ్ రోడ్ని స్టార్ట్ చేయబోతున్నారు. కంచికచర్ల వద్దే ముందుగా ఓఆర్ఆర్ స్టార్ట్ చేయడానికి గల కారణం, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాజధానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా విజయవాడ వరకు వచ్చి రాజధానిలోకి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల చాలా టైం అండ్ డీజిల్ ఖర్చు కూడా చాలా ఎక్కువైపోతుంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా ఈజీగా అమరావతిలోకి వెళ్ళడానికి సులువుగా ఉండేటట్లు కృష్ణానది మన అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కనుక కన్స్ట్రక్షన్ జరిగితే డైరెక్ట్గా కంచికచర్ల వద్ద నుండి డైరెక్ట్గా అమరావతిలోనికి మనం వెళ్ళిపోవచ్చు. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే స్మార్ట్ రైల్వే కార్గో హబ్ కట్టేది కంచికచర్లలోనే. అది కూడా ముందుగా పట్టాల్లో అనుకున్నారు, బట్ పట్టాల్లో ఉన్నవి మొత్తం కూడా ప్రైవేట్ ల్యాండ్స్. సో పట్టాల్లో ఈ స్మార్ట్ రైల్వే కార్గో హబ్ కట్టాలంటే డబ్బు ఖర్చు పెట్టి కొనవలసి వస్తుంది, పొలాలు అనేది కొనవలసి వస్తుంది. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్పై అధిక భారం పడబోతుంది. కాబట్టి కంచికచర్లలోని గొట్టముక్కల్లోని మన వెంచర్ బ్యాక్ సైడ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ ఏరియా కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని మీరు ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ లేదా గూగుల్ లొకేషన్లో కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈ కొండను పగలగొట్టి వచ్చిన మట్టిని బందరపోర్టుకి వాడుతున్నారు. కొన్ని వేల లారీలు రోజు ఇక్కడ నుంచి కొత్తగా కడుతున్న బందరపోర్టుకి ఈ రాళ్లతో కూడిన మట్టిని తీసుకెళ్లడం చూడొచ్చు. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేది కంచికచర్లలోనే. బడా రాజకీయవేత్తలు కొన్ని వేల ఎకరాల భూమిని కొన్నది కంచికచర్లలోనే. సినీ యాక్టర్లు కొన్ని వందల ఎకరాల భూమిని కొన్నది కంచికచర్లలోనే. హెరిటేజ్ వచ్చేది కంచికచర్లలోనే. 5 మెడికల్ క్యాంపస్లు వచ్చేది కంచికచర్లలోనే. ఇప్పటికే ఎంవీఆర్, మిక్, అమృత్ సాయి, ఆర్కే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నది కూడా కంచికచర్లలోనే. ప్రస్తుతం అమరావతిలో ఒక స్థలం కొనాలంటే గజం 20,000 నుంచి 30,000 వరకు ఉంది. అదే కోర్ క్యాపిటల్ అయితే రేట్లు ఇంకా భారీగా ఉన్నాయి. అదే రాజధాని అమరావతికి అభిముఖంగా ఉన్న కంచికచర్లో 10 నుండి 15,000 రూపాయల బడ్జెట్లోనే సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్లో ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిలో ఒక 150 గజాల్లో ఒక చిన్న స్థలం కొనే డబ్బులతో ఇక్కడ కంచికచర్లో 400 గజాలు కొనుక్కోవచ్చు. ఇది రాజధాని స్టార్టింగ్ మాత్రమే. ఇంకా డెవలప్మెంట్ అయ్యే కొద్దీ రేట్లు అనేది ఇంకా భారీగా పెరుగుతాయి. కాబట్టి కంచికచర్లలో ల్యాండ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు తక్కువ డబ్బుతో ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ సంపాదించుకోవడం ఒక తెలివైన నిర్ణయం. రేపటి మీ పిల్లల భవిష్యత్తులో ఎంత ల్యాండ్ బ్యాంకు ఎక్కువ ఉంటే వారు అంత లాభపడతారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు, మరెన్నో ప్రాజెక్టులు ఉన్న లొకేషన్ కంచికచర్ల ఫ్యూచర్లో మరో కోకపేట, గచ్చిబౌలిలాగా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో అమరావతికి ఒక మంచి హాట్స్పాట్గా డెవలప్ అయ్యే లొకేషన్ కంచికచర్ల. కంచికచర్ల ఇప్పుడు వేలలో ఉన్న గజం భూమి విలువ రానున్న రోజుల్లో లక్షల్లో పెరగనుంది. ఒక ప్రాంతంలో ఉన్న ల్యాండ్ రేట్లు భారీగా పెరగడానికి ఇన్ని అవకాశాలు ఉన్న లొకేషన్ అడపాదడప ఎక్కడో ఒకటి ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న లేఅవుట్ కూడా నూటుకోకోటుకో ఒకటి ఉంటుంది. ఆలస్యం అమృతం విషం అన్న సామెత ఇలాంటి వెంచర్స్కి బాగా వర్తిస్తుంది. కంచికచర్ల గుట్టముక్కల్లోని మన వెంచర్ ఊరి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్ ఫేసింగ్ సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. ఇది జస్ట్ 9 ఎకరాల ప్రాజెక్ట్ మాత్రమే. ఈ లేఅవుట్లో కేవలం 119 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ 50% ఆఫ్ ద ప్లాట్స్ అనేది అగ్రిమెంట్లు కూడా అయిపోయి ఉన్నాయి. ఇందులో కొన్ని రిజిస్ట్రేషన్ కూడా అయి ఉన్నాయి. ఇందులో గజానికి 6,000 నుంచి 7,000 వరకు డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ వెంచర్లో ప్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఒక ప్లాట్ని బ్యాంక్ లోన్ సదుపాయంతో మీ సొంతం చేసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన వాటికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్, వీడియోస్ చివరిలో యాడ్ చేశాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అండ్ మీ కొలీగ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మీరు షేర్ చేయడం వలన మీరు నాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ సర్కిల్లో ఎవరైతే రాజధానిలో ఒక మంచి ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. అమరావతి పునః ప్రారంభానికి వేళైంది. ముహూర్తం మరెంతో దూరం లేదు. జస్ట్ 1 month కి బాత్. 30 రోజుల్లో బ్రహ్మాండమైన వేడుక జరగబోతోంది. అమరావతి ఊపిరి పీల్చుకునేలా ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైపోయింది. సమయం లేదు మిత్రమా అన్నట్టుగా ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు, సమీక్షలతో అధికారులు కూడా సందడి చేసేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కన్ఫ్యూజన్స్ వద్దు, డౌట్స్ కూడా అవసరం లేదు. నవ్యాంధ్ర రాజధాని అమరావతే. గతంలో లాగా డైలమా ఉండద్దు, అమరావతి ఫ్యూచర్ ఢోకా కూడా ఉండద్దు. ఈ టైంలోనే అమరావతికి పకడ్బందీగా పునాది వేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో డిస్టర్బెన్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు.
అమరావతికి కేంద్రం ఆమోదముద్ర వేసేలా ప్రాసెస్ జరుగుతోంది. త్వరలోనే మళ్లీ అమరావతి పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్న కూటమి సర్కార్ ప్రధాని మోదీని ఇన్వైట్ చేస్తోంది. అమరావతికి ఇక డోకా లేదా? రాజధాని పనులు 3 ఏళ్లలో కంప్లీట్ చేయడం పక్కానా? నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై చంద్రబాబు పకడ్బందీ ప్లాన్. ఈ టర్మ్లోనే ఏపీ క్యాపిటల్ కు బలమైన పునాదులు. త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం. ఫ్యూచర్లో అడ్డంకులు రావద్దు, అపోహలకు కూడా తావులేదు. సగటు ఆంధ్రుడు ఏపీ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే. గత 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు, మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కావద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండోసారి నవ్యాంధ్రకు సీఎం అయినప్పటి నుంచి రాజధాని విషయంలో పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి, ఫిక్స్ అయిపోండి అంటూ క్లారిటీ ఇస్తోంది. అందుకోసం అమరావతికి కేంద్రం ఆమోదంతో గెజెట్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు, ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉండటంతో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు చంద్రబాబు. మరో 12,000 కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంకా మిగతా ప్రాజెక్టుల కోసం కూడా నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. ఈ క్రమంలోనే 3 ఏళ్లలో అమరావతి రాజధాని పనులు కంప్లీట్ చేస్తామని చెబుతోంది కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రియాలిటీ రంగం కూడా పుంజుకుంటోంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏది హాట్స్పాట్, రియాలిటీకి సంబంధించి రియల్ హాట్స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ అంశం చుట్టూనే ప్రతి ఒక్కరి ఆలోచనలు నడుస్తున్నాయి. ఓవైపు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకునేవారు, మరోవైపు ఇకనైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాల గురించే చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది, డిపిఆర్ని అప్రూవల్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో 2 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా విజయవాడ నుంచి అమరావతి ప్రాంతం వరకు మనం పోల్చి చూసినప్పుడు 2 ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మంచి జోష్తో కనిపిస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఏంటి అవి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎందుకు లింక్ అయి మనం ఆలోచించాల్సి వస్తుందంటే, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరం, గుంటూరు నగరం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి ఆటంకం మధ్యలో ఉన్నటువంటి కృష్ణానది. కృష్ణానది ఒక జీవధారగా ఉన్నప్పటికీ రవాణాకి, రాకపోకలకి మాత్రం ప్రధానమైనటువంటి ఆటంకంగా ఉంది. విజయవాడ దగ్గర ఉన్నటువంటి 1-2 వంతెనలు మినహా కృష్ణానది దాటడానికి మరో మార్గం లేనటువంటి పరిస్థితి ఇంతకాలం ఉంది. ఇప్పుడు తాజాగా వెస్ట్ బైపాస్ పేరుతో ఒక రహదారి, ఒక వంతెన ఇక్కడ వినియోగంలోకి రాబోతుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో జరిగినటువంటి ప్రతిపాదనలు ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ అది కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు సంగతిని మనం పక్కన పెట్టేసి చూసినప్పుడు, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు కూడా రైల్వే లైన్, అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి రైల్వే బ్రిడ్జి వైకుంఠపురం దగ్గర రాబోతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది. ఇది వైకుంఠపురం లొకేషన్. ఇది ఇటు దాములూరు నుంచి వైకుంఠపురం మధ్య ఈ బ్రిడ్జి రాబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ కూడా ఈ 2 ప్రధానమైనటువంటి ఎంట్రీస్ కాబోతున్నాయి. దీంతో పాటు ఈ రెండింటి మధ్య మరొక 2 వంతెనలు, ఐకానిక్ వంతెనల రూపంలో అమరావతికి రాకపోకలు కల్పించేందుకు రాబోతున్నాయి. వీటితో పాటు మరొక ప్రధానమైనటువంటి వంతెన అమరావతి, పాత అమరావతి నగరానికి సమీపంలో వచ్చేటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వంతెన. ఇవి 2 కూడా భారీ వంతెనలు కాబోతున్నాయి. ఇటువైపు తూర్పు వైపు రాబోయేది, దక్షిణం వైపు రాబోయేది, పడమర వైపు రాబోయేది. సో ఈ వంతెనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ భూమి కూడా ఈ ప్రాంతాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి విజయవాడ నగరాన్ని ఆనుకొని ఇటుపక్క, మరొకటి విజయవాడ నగరానికి ఆవల పక్క నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్నటువంటి ప్రదేశం. సో ఈ 2 చోట్ల రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి జోష్ కనిపిస్తుంది. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం ఓవరాల్ మ్యాప్ పరంగా చూసినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్ ఆంధ్ర తెలంగాణ బార్డర్. కానీ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఈ గీత చెరిపేసేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లైన్ మొత్తం కూడా మనం తెలంగాణ బోర్డర్ కింద మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటుపక్క ఉన్నదంతా కూడా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదన ఈ స్థాయిలో వస్తే దాదాపు సరిహద్దుల వరకు ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా ఈ డెవలప్మెంట్ భూమి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి ఆవల వైపు విజయవాడ నగరం చేరుకునే వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ హడావుడి, కృష్ణానదికి ఆవల పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో
ఎక్కువగా కనిపిస్తుంది. చాలా వరకు ఈ ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నటువంటి భూముల పైన అన్వేషణ కొనసాగుతుంది పెద్ద ఎత్తున. ఎందుకంటే బ్రిడ్జెస్ వస్తే కనుక అమరావతికి కనెక్టివిటీ, గుంటూరు జిల్లాలోకి వెళ్ళడానికి కనెక్టివిటీ చాలా సులువు అయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎక్కువ మంది ఈ ప్రాంతం పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అటువైపు అమరావతి ఓఆర్ఆర్కు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్రం. 189 కిలోమీటర్ల అలైన్మెంట్కు ఆమోద ముద్ర వేసింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణం జరగనుంది. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ రాబోతోంది. కనెక్టివిటీ అంటే నగరం లోపలే కాదు, వెలుపల అంతకు మించి ఉండాలి. అందుకే చుట్టుపక్కల నగరాలు, పట్టణాలు, దూర ప్రాంతాలను రాజధానితో కలిపేలా ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ తయారైంది. అమరావతి ఓఆర్ఆర్కు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో NH65 పై కంచికచెర్ల వద్ద మొదలై గుంటూరు వెలుపల పొత్తూరు వద్ద NH16 వద్ద ఇది కలుస్తుంది. ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆటోమేటిక్గా అతి వేగంగా ఆ సిటీ డెవలప్ అయిపోతుంది. అమరావతికి కనెక్టివిటీ పెంచడానికి పెద్ద ప్లానింగే జరుగుతోంది. ఇప్పటికే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి 56 కిలోమీటర్ల ట్రాక్ కోసం ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఈ మధ్య అనుమతులు కూడా వచ్చేసాయి. ఆల్రెడీ సర్వేలు కూడా పూర్తయిపోయాయి. అంతేకాదు అమరావతి పూర్తిగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉంటాయి ఇందులో. అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి.